తనకు కేటాయించిన శాఖలపై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో ఆగమైన శాఖలను తనకు ఇచ్చారని అన్నారు. 5 శాఖలు ఆగమంగానే ఉన్నాయన్నారు. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదన్నారు. ఇక పశుసంవర్ధక శాఖ గందరగోళంగా ఉందన్నారు. యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలని ప్రశ్నించారు. గొర్రెలు బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలని అన్నారు. ఇదివరకు చెప్పాం మనం నాకు ఇచ్చిన శాఖలను ఎట్లుంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడి లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నాకు కిరికిరి గడుపుకోవాలనా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనా కదా? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నియామకాలు ఎవరికి ఇయ్యలే, కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశంగా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపట్టుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపట్టుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. ఇక శాప సంగతి, నేను జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. నేను 96లో వార్డు కౌన్సిలర్ని, 2001లో సర్పంచ్ని, 2006లో ఎంపీపీ, 2014లో జెడ్పీటీసీని, జిల్లాకు ఫ్లోర్ లీడర్ని, 2021లో జిల్లా అధ్యక్షుడిని, 2023లో అందరు కలిసి టికెట్ ఇస్తే ఎమ్మెల్యేని, ఇప్పుడు మేమందరం మంత్రిని. ఈ మొత్తం పీరియడ్ లో గత 10 సంవత్సరాలకి ఎంత చేపలు ఎట్లా ఇస్తారో నేను ఆ కులకు సంబంధించిన వ్యక్తిని చూద్దామంటే కూడా నేను పోయి నిలబడితే చేపలు ఇడిచేది కాదు. నేను మళ్ళీ ఇంటికి పోయినాకనో లేకుంటే అక్కడి నుంచి పోయిన తర్వాత చేపలు ఇడిచేది. ఎందుకు విషయం అంటే 3 లక్షలు అవి పెరిగిన 3,000 పెరుగుతాయి లోపల. ఈ 3 లక్షలకు 3,000కు తేడా ఎక్కడ పోయిందని ఆలోచన చేస్తే చాలా మోసం జరిగింది. ఆ మోసం ఈరోజు దానికి మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. రెడ్డిక తనకు కేటాయించిన శాఖలపై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో ఆగమైన శాఖలను తనకు ఇచ్చారని అన్నారు. 5 శాఖలు ఆగమాగంగానే ఉన్నాయని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి మంత్రి వాకాటి శ్రీహరి తనకు కేటాయించిన 5 శాఖలకు సంబంధించి కొంత అసంతృప్తిగా తన రాగం వినిపించారని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా పశు సంవర్ధన శాఖ అలాగే మత్స్యశాఖ ఈ 2 అంశాల్లో ఈ రోజు కరీంనగర్ లో ఆయన పర్యటించారు. కరీంనగర్ లో మత్స్యశాఖ తరఫున కరీంనగర్ లోయర్ మానేట్ డ్యామ్ లో ఆయన చేపలను విడుదల చేశారు. అట్లాగే క్రీడా శాఖ మంత్రి కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన స్పోర్ట్స్ స్కూల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మత్స్యశాఖ పశుసంవర్ధన శాఖ సంబంధించినటువంటి 2 శాఖల్లో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అనేక అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం అని చెప్పాలి. ముఖ్యంగా గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి స్కీము పశుసంవర్ధన శాఖలో పూర్తిగా అవినీతితో కూరుకుపోయింది. అది క్లిష్టమైనటువంటి పరిస్థితి జరిగింది. అలాగే మత్స్యశాఖ కూడా అలాంటి పరిస్థితి. తాను గతంలో జెడ్పీటీసీగా జిల్లా ఫ్లోర్ లీడర్ గా చేసినటువంటి సందర్భంలో ఈ చేపల పంపిణీకి సంబంధించినటువంటి అంశం తన దృష్టికి వచ్చేదని, అప్పుడు 3 లక్షల చేపలు విడుదల చేసినటువంటి సందర్భం చెప్పినప్పటికీ 3,000 మాత్రమే ఉండేది. అలాంటి పరిస్థితి గత 10 ఏళ్లలో ఉంది. ఇప్పుడు అవే శాఖలు తనకు కేటాయించారు. ఈ శాఖల్లో జరిగినటువంటి గందరగోళాన్ని సరిచేయాలా లేదంటే ఇప్పుడు న్యాయం చేయాలా అనేటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా స్పోర్ట్స్ శాఖకు సంబంధించి కూడా ముఖ్యంగా క్రీడా శాఖకు సంబంధించి కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. యువజన క్రీడా శాఖకు సంబంధించి న్యాయం చేసేందుకు తాను ప్రయత్నం చేస్తున్నారని, కాకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అంటే కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న శాఖలని తనకు కేటాయించారు, అయినా నేను వాటిని స్వీకరించి పనులు చేస్తున్నానంటూ కొంత శాఖలపై ఉన్నటువంటి అసంతృప్తిని ఆయన నవ్వుతూనే బయట పెట్టారని చెప్పాలి.